హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైంది వార్త వాలంటీర్ల వ్యవస్థ రద్దు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా? వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల సహాయం లేకుండానే పెన్షన్ల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్క రోజులో 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు గరిష్ట పెన్షన్ పంపిణీ చేశారు. కాబట్టి వాలంటీర్లతో ఇక పనేముంది, వారిని ప్రభుత్వం తొలగిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో వాలంటీర్లందరూ ఆందోళన ప్రారంభించారు. వారిని తొలగిస్తారా అని ఆందోళన చెందుతున్నారు. అయితే వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదండి. దీంతో పాటు నిన్న సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై కీలక ప్రకటనలు కూడా చేశారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లను తొలగించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిన్న మరోసారి మంగళగిరిలో ఈ విషయం చెప్పారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా ఎలా పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పింది. ఏప్రిల్ నెలలో పెన్షన్ సరిగా అందక ఎండల్లో వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరిగి చాలామంది చనిపోయారన్నారు. అందుకే వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ పంపిణీ చేయవచ్చు అని నిరూపించేందుకే ఈ ఒక్క రోజులో పెన్షన్ పంపిణీ శ్రీకారానికి చుట్టినట్టుగా చంద్రబాబు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలి అని సచివాలయ ఉద్యోగులకు చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. వాలంటీర్లను తొలగించాలనే ఉద్దేశం ఉంటే వారి సహాయం తీసుకోమని చెప్పేవారు కాదు అని అంటున్నారు. వాలంటీర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. మరోసారి వైసీపీ ఆశయాలను తుంగలో తొక్కేందుకే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే వాలంటీర్లను ఏం చేస్తారు, వారికి ఎలాంటి పని ఇస్తారు, దీని గురించి పవన్ కళ్యాణ్ నుంచి సమాధానం వచ్చింది. మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వచ్ఛంద వ్యవస్థపై మాట్లాడారండి. వాలంటీర్ల సేవను ఎలా వినియోగించుకోవాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని, వివిధ శాఖల్లోని క్రింది స్థాయి ఉద్యోగులుగా క్రమంగా మార్చే అంశాలను పరిశీలిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వారిని ప్రభుత్వంలో భాగం చేయాలనుకుంటున్నట్లు కూడా చెప్పారు. ఏ శాఖలో ఎలాంటి అవసరాలు ఉన్నాయో చూస్తున్నామని చెప్పారు. సో త్వరలోనే వివిధ విభాగాలలో వాలంటీర్లను తీసుకునే అవకాశాలు అయితే రానున్నాయి. తద్వారా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్.